పార్టీ ఆవిర్భవించి ఈ రోజుతో 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరానికి అడుగుపెట్టినాం. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో ఏదైనా రికగ్నైజ్డ్ పార్టీ ఒకటి. ఇన్ని దఫాలు ఎన్నికల్లో పాల్గొన్నప్పటికీ ఒక్క దఫా కూడా ఏ ఒక్క పార్టీతో పెట్టుకోకుండా ఏకైక పార్టీగా నిలబడింది ఈ భారతదేశం. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఏ ఒక్క పార్టీ కూడా రికగ్నైజ్డ్ పార్టీ, గుర్తింపు పొందినటువంటి పార్టీ ఏ ఒక్క పార్టీ ఏకధాటిగా ఒకే పార్టీగా నిలబడినటువంటి పార్టీ యొక్క ఘనత ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినది. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ఘనత రావటం కారణం ఆ యొక్క పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కారణమని నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అలాంటి ముఖ్య నాయకుడు మరలా ఇప్పటికైనా మనకు ఉజ్వల భవిష్యత్తు ఉండే వ్యక్తి. అతనికి వయసు తక్కువ, మేధస్సుతనం ఎక్కువ. కాబట్టి ఆయన్ని నమ్ముకున్నోడు ఎవరు కూడా, మన శ్రీరామచంద్రుడు నమ్ముకున్నోడు ఏ విధంగా బాగుపడ్డాడో అందరూ కూడా బాగుపడతారు. కానీ ఈ గెలుపు ఓటములు అనేది శాశ్వతం కాదు. వాళ్ళు ఎన్ని అవతల పక్క పార్టీ వాళ్ళు ఎన్ని బెదిరించినా కూడా ఆయన చెప్పినట్టు సప్త సముద్రాలు అవతలున్నా కూడా మిమ్మల్ని వదలనన్నట్టుగా ఇది ముమ్మాటికి సత్యం. ఎవ్వరు ఏమి ఇబ్బంది పడబడలేదు. పార్టీని బలోపేతం చేసి మరలా ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలనే కోరికతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి అందరూ సోదరులారా భయపడొద్దు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా వచ్చేది తథ్యం, ముమ్మాటికి తథ్యం. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండి పార్టీని బలోపేతం చేసి మరలా మన గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే చేసి ఆయన్ని మరలా మంత్రి పదవిగా మనం చూసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనేటువంటి కోరికతో ఈరోజు ఈ సమావేశం జరిగింది. మీ అందరికీ నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన దానికి థ్యాంక్ యూ. పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మన పగలపూర్ బస్టాండ్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఇది మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి, ఆయన పాదాల వద్ద పుట్టిన పార్టీ ఇది. ఆ రోజు నుంచి ఎన్నో కష్ట నష్టాలు మనం ఎదుర్కొని ఎన్నో విజయాలు చూసాము, ఎన్నో కష్టాలు చూసాము. కుట్రల్ని అందరినీ ఎదుర్కొని ఈ పార్టీ ఎంత దూరం వచ్చిందంటే ఇది ప్రజల దీవెనతో వచ్చిన పార్టీ. ఇది ప్రజా పార్టీ. అందువల్ల ముందు కూడా మనం అందరం కలిసికట్టుగా ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 2029లో ముఖ్యమంత్రిగా చేసుకొని మన కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నని మంచి మెజార్టీతో మనం ఎమ్మెల్యేగా చేసుకొని మళ్ళీ ఆయన్ని మినిస్టర్గా చూడాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు పూర్తయి 16వ సంవత్సరంలో అడుగుపెట్టుచుండగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, మన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు అందరికీ కూడా, ప్రెస్ వారికి, ప్రజలకి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 15 సంవత్సరాలు పోరాటాలతోటి, విషయంతో పార్టీ ముందుకు నడిపించారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా గొప్పగా మరి ఆయన ప్రభుత్వం పరిపాలన చేసేటప్పుడు 5 సంవత్సరాల పాలనలో ఆర్థిక అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రజలకి అందుబాటులో ఉండి చాలా చక్కగా రాజ్యాంగబద్ధంగా, సామాజిక న్యాయంగా ఆయన పరిపాలించడం జరిగింది. మరి మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలన్నిటినీ అమలుపరిచి ఆయన విశ్వసనీయతను కాపాడుకోవడం జరిగింది. ప్రపంచంలోనే, మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే మంచి పేరు గణించారు. విద్యా, వైద్యము ప్రజలకి అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఎంతో గణనీయంగా అభివృద్ధి జరిగింది. అయినప్పటికీ కూడా మరి రైతులకి కూడా మరి మన మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఆయన కూడా స్టేట్ అంతా కూడా వ్యవసాయం మంత్రిగా ఉండి ఎన్నో మంచి పనులు చేయడం జరిగింది. చక్కగా కరోనా విషయంలో కానీ ప్రభుత్వం ప్రజలందరికీ అండదండలుగా ఉండి చక్కటి పరిపాలన అందించడం జరిగింది.
గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది. గుండెపోటుకు కేవలం 30 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో 24/7 అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు. అడ్వాన్స్డ్ క్యాథ్ ల్యాబ్, ఐసీయూ కేర్ యూనిట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు. ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ 9966801108 0861 2328899. ఎన్ఎల్ హాస్పిటల్స్.